ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి తాడేపల్లిగూడెం మండలం మోదిగుండ గ్రామం వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడారు. వరి కోతలు ఎన్ని రోజుల్లో వస్తాయని అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరు నుండి వరి కోతలు మొదలు అవుతాయని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ వెరైటీ SL10 ఎంత 550 acres అంటే SL10 రిమైనింగ్ 11 మనం ఇదంతా లాస్ట్ ఎట్లా చేశారు? లాస్ట్ రబీకి ఎంత బయటకు వెళ్ళిపోతున్నారు ఎక్కడ కాకినాడ ఒకసారి మీరు ఎవరైతే వచ్చి కొంటారో ఎంత కొంటున్నారో అనేది రికార్డ్ చేయాలి. రైతులు నుంచి వీళ్ళు హార్వెస్ట్ చేసినప్పుడు ఎంత కొంటున్నారు. ఒకవేళ ఎఫెక్టివ్ నా మీట్ అయితే మనం కొనేస్తాం, లేదనుకుంటే రైతులు ఇష్టం. మీరు కొంత ఆరబెట్టేసుకొని మాకు ఇస్తారంటే మాకు ఇబ్బంది లేదు. గవర్నమెంట్ నా ప్రకారం మీకు తెలుసు 17 ఉండాలి. ఇట్లా ఉంటే ఎక్కువ వచ్చేస్తున్నాయి. 28 అంటే మీరు బాగా ఆరబెడితే తప్ప అది గింజ అయ్యి ఆరబెడితే తప్ప అవ్వదు. అయినా మేము సెంటర్ ఓపెన్ చేస్తాము. మీరు కోసిన తర్వాత చూస్తాము మా ఇచ్చలు. అప్పుడు మా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉంటే తీసేసుకుంటాం. 20 అన్నారు సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ అంటే మన ఖరీఫ్లో ఒకసారి ఎగ్జామ్స్ ఇస్తారు. అది కూడా ఎగ్జామ్షన్ వాళ్ళే ఇవ్వరు. మనము రైతులు ఇబ్బంది పడకూడదు. మనం మిల్లర్స్ చెప్పి డ్రై చేపించి ఏదో చేస్తాము. వాతావరణం బాగుంటే 10 కొనమని చెప్తారు. బాగాలేని పక్షంలో ముందు కొనేసుకోండి, డ్రైయింగ్ ఛార్జెస్ మేము ఇస్తూ ఉంటాం. కానీ గింజ ఫామ్ అయి ఉండాలి. తయారై ఉంటేనే మనం అది కొనేదానికి అవుతుంది. ఒక 20 ఉన్నా కూడా ఏదో వర్షం పడుతుంది అనుకుంటే రైతుల దగ్గర నుంచి కొనేస్తాం. బాగున్నప్పుడు మనకు అది ఎగ్జామ్షన్ ఉండదు. బట్ ఈసారి మీరు కోసే ముందే సెంటర్లు అయితే ఓపెన్ చేస్తాము. మీరు కోసిన తర్వాత ఒకసారి చూస్తారు మా ఇచ్చారు. మీరు ఆర్ఓస్కి మేము 15 దగ్గర తెచ్చుకుంటామంటే తీసేసుకుంటాం, లేదంటే ఇబ్బంది అవుతుంది. బట్ రైతుకి రేట్ తగ్గకూడదమ్మా. ఎవరు వచ్చి కొంటున్నారో వాళ్ళు కాంటాక్ట్ తీసుకోవాలి. ఏ మిల్లుకి వెళ్తుంది, వాళ్ళకి ఎంత పడుతుంది, అక్కడ మా రైతు దగ్గర ఎంత కొంటున్నారు, ఆ డేటా తీసుకోవాలి. రేపు మీ ఇంజనీర్స్ అందరికీ జూమ్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం. వాళ్ళు మీరు చెప్పాలి పేర్లు. ఇప్పుడు మీరు మాట్లాడకూడదు వాళ్ళతో. సైలెంట్గా మాకు కాంటాక్ట్ ఇచ్చారనుకోండి, మేము మాట్లాడదాం వాళ్ళతో. 13.50 ఇవ్వాలి, 15 ఇవ్వమని మేము అడుగుతాం. వాళ్ళు ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే అక్కడ ఏం ఇంటికి వెళ్తుంది మేము పట్టుకుంటాం వాళ్ళు. మేజర్ పెద్దపురం లలిత సైరస్ రెండు సాధిస్తాయండి మార్కెట్ని మొత్తం. మీరు ఆ 2 మిల్లులు కాంటాక్ట్ చేస్తే గవర్నమెంట్ నుంచి సరిపోతుంది. మొత్తం మార్కెట్ని సాధిస్తే ఆ 2 మిల్లు అండి. ఇంకోటి సైరస్ అంటారు. అంటే ఈ మాయిశ్చర్లో వాళ్ళకి ఎంత పడుతుంది రేటు ఒకసారి కనుక్కుంటే ఆ రేటు మీకు కూడా ఇస్తే బాగుంటుంది. అది మీరే చెయ్యాలి. అది మాట్లాడతాం మేము. గవర్నమెంట్ నుంచి మీరు బాగుంటే మేము కొనేస్తాం కదా. అంటే మా ప్రకారం ఉంటే మేము కొనేస్తాను సార్. ఈ వెరైటీ మ్యాక్సిమం మీరు కొనడానికి అవుతుంది. ఎందుకంటే మిల్లర్స్ కూడా ఈ వెరైటీ వెండిన దాన్ని ఇస్తే కనుక వాళ్ళకి కూడా లాస్ వస్తుంది. ముక్క అవుతుంది అంటే బ్రోకన్ అయిపోతుంది అవుతుంది అంటే దాని గురించి 100కి 100 రూపాయలు కూడా ఇది 100కి 100%. RSKల ద్వారా ఏప్రిల్ మొదటి వారం నుండి ధాన్యం కొనుగోలు చేయడానికి ముందస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. రబీ సాగుకు సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని, రైతు సేవా కేంద్రాలకు సంబంధించిన సిబ్బంది పూర్తి స్థాయిలో నియమించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అదేవిధంగా గోని సంచులు, GPS పరికరాలు, హమాలీలు, వాహనాలు ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉండాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా అన్ని రకముల ధాన్యంను సేకరించడం జరుగుతుందని చెప్పారు.
17% లోపు నాణ్యత ప్రమాణాలను పాటించి శుద్ధి చేసిన ధాన్యంను రైతు సేవా కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రైతు సేవా కేంద్రాల వద్ద మిల్లు వద్ద ఒకే రకమైన కంపెనీకి చెందిన తేమ శాతం పరికరాలను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులు ఆర్ఎస్కేలకు వెళ్ళనవసరం లేకుండా పారదర్శకమైన సేవలను అందించాలని ఆన్లైన్లో వాట్సాప్ చాట్ సేవలను ప్రభుత్వం కల్పించడం జరిగిందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సాధారణ రకం కింటాకు 2,300 రూపాయలు, ఏ గ్రేడ్ రకం కింటాకు 2,320 రూపాయలు మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మిల్లులకు ధాన్యం తోలిన 48 గంటలలో రైతులు అకౌంట్లో డబ్బులు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్ముకొని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందాలని సూచించారు. పొలంబడి కార్యక్రమం ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలుపై అవగాహన కల్పించాలని, ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం సేకరణ కేంద్రాలను సిద్ధం చేయాలని, డివిజన్ మండల గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి రబీ సీజన్లో ధాన్యం కొనుగోలుకు సంసిద్ధులు కావాలని సంబంధిత శాఖ అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో వ్యవసాయ సహాయ సంచాలకులు పి మురళీకృష్ణ, ఏఓ ఆర్ఎస్ ప్రసాద్, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, విఏఓలు, విఆర్ఓలు, రైతులు తదితరులు ఉన్నారు.